హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి జేఈ పోస్టులు అయితే మనకు నోటిఫికేషన్ షార్ట్ నోటీస్ అయితే ఇచ్చారు. అది ఏంటనేసి అని ఒకసారి చూసేద్దాం రండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అలానే మనకు ఇక్కడ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు, జేఈ డిఎంఎస్ సిఎంఏ. ఇక చూడండి, మనకు టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఇచ్చారు, 4098 అంటే 4098 వేకెన్సీస్ అయితే మనకు ఇచ్చారు. అది ఏంటి, 35 కేటగిరీస్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ జేఈ, డిపార్ట్ మెటీరియల్స్ సూపర్నెంట్స్ డిఎంఎస్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ సిఎంఏ. పే లెవెల్ ఏంటి, 6 అంటే దగ్గర మనకు 60K to 70K శాలరీ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పోస్ట్ నేమ్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిజైన్ డ్రాయింగ్ అండ్ ఎస్టిమేషన్. డిపార్ట్మెంట్ ఏంటి, ఎలక్ట్రికల్. మనకు అప్రూవ్డ్ వేకెన్సీస్ ఎన్ని, 41. ఇక్కడ చూడండి, జూనియర్ ఇంజనీర్ పోస్ట్ నేమ్ ఎలక్ట్రికల్ ఈఎంయు, ఈ డిపార్ట్మెంట్ కూడా ఎలక్ట్రికల్. మనకు టోటల్ వేకెన్సీస్ అయితే 44. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ జనరల్ సర్వీస్ అంటే ఇది జనరల్ సర్వీస్లో ఎలక్ట్రికల్ వాళ్ళకి వచ్చి 111. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పియు వాళ్ళకైతే 38 వేకెన్సీస్. మనకు ఇక్కడ చూడండి, టీఆర్డి అయితే 180 వేకెన్సీస్. వర్క్షాప్లో అయితే జూనియర్ ఇంజనీర్ వాళ్ళకి 33 వేకెన్సీస్. అదే డిజైన్ వాళ్ళకైతే 4 వేకెన్సీస్. బ్రిడ్జ్ వాళ్ళకైతే 44. డ్రాయింగ్ వాళ్ళకైతే 190 వేకెన్సీస్. జూనియర్ ఇంజనీర్ పీవే 845 అంటే ఇక్కడ మోర్ దెన్ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదైతే మంచి ఛాన్స్. ఎవరైతే స్టఫ్ ఉంటారో వాళ్ళు కన్ఫామ్గా ట్రై చేయండి, మీకు అచీవ్ చేయగలరు. మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ తెచ్చుకోండి, ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ ఎక్కువ సబ్జెక్ట్ మీదే ఇస్తారు కాబట్టి ట్రై చేయండి. తక్కువ పోస్టులు ఉన్నాయని అప్లై చేయకుండా ఉండకండి. 1 పోస్ట్ అయినా సరే చాలా వాల్యుబుల్. మీరైతే ఏ ఒక చిన్న పోస్ట్ కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయండి, మీకు కానీ ఎలిజిబిలిటీ ఉంటే. నెక్స్ట్ డిజైన్ సివిల్ వచ్చి 8, రీసెర్చ్ సివిల్ వచ్చి 13. నెక్స్ట్ సివిల్ వాళ్ళకైతే 8. జూనియర్ ట్రాక్ మిషన్ అయితే 60. జూనియర్ ఇంజనీర్ వర్క్స్ వచ్చి 470. ఇక్కడ చూడండి, 450 వచ్చి గ్యారేజ్ వేగన్ వాళ్ళకి 450. 35 వచ్చి కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్. జూనియర్ ఇంజనీర్ మెకానికల్ డిజైన్ డ్రాయింగ్ ఎస్టిమేషన్ వాళ్ళకి 28. ఇక్కడ చూడండి, డీజిల్ మెకానికల్ వాళ్ళకైతే 45. జూనియర్ డ్రాయింగ్ వాళ్ళకైతే 8. మిల్బ్రిట్ వాళ్ళకైతే 29. వర్క్షాప్ మెకానికల్ వాళ్ళకైతే 456. దీంట్లో సిగ్నల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 197. వర్క్షాప్ వాళ్ళకి 12. స్టోర్స్ వాళ్ళకి డిపార్ట్ మెటీరియల్ సూపర్నెంట్ 314. టోటల్ మనకు 4098 వేకెన్సీస్. ఇక్కడ చూడండి, మనకు ఏ పోర్టల్లో మనము చేసుకోవాలి అనేసి అయితే మనకు ఇచ్చారు. నెక్స్ట్ దేంట్లో OIRMS. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇండక్టింగ్ యూనిట్స్ ఫ్రమ్ డేట్ 2nd జూలై నుంచి 10th జూలై వరకు. PCPO వాళ్ళైతే 11th జూలై నుంచి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆర్ఆర్బి వాళ్ళైతే 17 జూలై నుంచి 20 జూలై వరకు. నోడల్ ఆర్ఆర్బి వాళ్ళు 21/7 నుంచి డేట్ వరకు. ఇంకా ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఇక్కడైతే వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చారు కేటగిరీ వైజ్. మీరు ఏ కేటగిరీ ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో దీన్ని ఒకసారి అయితే
చూడండి. అండ్ అలానే ఇది ఇంకో పేజ్. మనకు టోటల్గా ఎన్ని వేకెన్సీస్, మీరు ఏ కేటగిరీ, అవన్నీ ఒకసారి అయితే చూసుకోండి. మీరు ఏ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఒకసారి అయితే క్లియర్గా ఇక్కడ చూడండి. ఇదండి ఎగ్జామ్ ప్యాటర్న్. CBT1 మనకు, CBT2 తర్వాత ఏముంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మళ్ళీ వచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ అలానే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. మనకు 2 ఉంటాయి, CBT1, CBT2. CBT1లో మనకు రీజనింగ్ వచ్చి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, జనరల్ సైన్స్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, మ్యాథ్స్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్, 15 మార్క్స్, టోటల్ మనకు 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 1/3 నెగిటివ్ మార్కింగ్, 90 మినిట్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ CBT2 ఎగ్జామ్ టెక్నికల్ ఎబిలిటీస్ చాలా ఇంపార్టెంట్. 100 మార్క్స్కి ఉంటుంది, 100 క్వశ్చన్స్. కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ వచ్చి 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. టోటల్ మనకు 2 hours టైం, అంటే 120 మినిట్స్. 1/3 నెగిటివ్ మార్కింగ్, టోటల్ క్వశ్చన్స్ 150, టోటల్ మార్క్స్ వచ్చి 150. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ చిన్ని ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సబ్స్క్రిప్షన్తో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.